హాయ్! నేనిప్పుడైతే బొంబాయి చట్నీ తయారు చేస్తున్నాను. వెరీ సింపుల్‌గా చాలా చాలా సింపుల్‌గా మనం ఇలా చేసుకోవచ్చు. టిఫిన్‌కైతే మనం చాలా బాధపడుతూ ఉంటాం కదా! చట్నీ, చట్నీ, చట్నీ అని. చూడండి ఎంత సింపుల్‌గా అయితే మనకి చట్నీ తయారైపోతుందో. ఇదిగోండి పోపులు, ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ ఏసి ముందు ఏయించేసిన తర్వాత ఒకే ఒక టమాటీ ముక్కలు చిన్న ముక్కలు తరిమేసి ఇలా చేసుకుంటున్నాను చూడండి. ఇలాగేసిన తర్వాత మనం కొంచెం ఉప్పు, కారము ఏసుకోవాలి. ఈ ఉప్పు, కారం ఏసుకున్న తర్వాత మనకి చూడండి ఎంత సింపుల్‌గా అయితే అయిపోతుంది. ఈ కొంచెం ఏగనివ్వాలి. ఏగిన తర్వాత కొంచెం ఒక గ్లాస్ వాటర్ ఏసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ ఏసామంటే సరిగా బాయిల్ అవుతది. మనకి కొంచెం బాయిల్ అయిందంటే వేడెక్కుతది. అందుకంటే మన శనగపిండి వెంటనే కలిపియకూడదు. అందుకని చెప్పేసి కొంచెం వాటర్ ఏసుకోవాలి. వాటర్ ఏసుకున్న తర్వాత ఇప్పుడు శనగపిండి మనము కలిపేసి చక్కగాన ఇందులో ఏసేసుకున్నాము. ఇందులో ఏసిన తర్వాత బాగా బాయిల్ అయిపోయి ఉడుకుతూ ఉంటది కదా! అప్పుడు మనం ఉడికేటప్పటికి ఆపేసుకోవాలి. చూసారు కదా ఎలా ఉడికిపోయిందో. చాలా మటికి బాగా ఉడికింది. ఉడికిన తర్వాత అయిపోయింది. ఇప్పుడు ఉప్పు చూసుకొని మనకి ఇంకా చట్నీలో గానీ, ఇడ్లీలో గానీ, ఇడ్లీలో గానీ, దోసలో గానీ